కేంద్ర మంత్రిగా అందరికీ అందుబాటులో ఉండే వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చుంటే ప్రోటోకాల్స్ వలయంలో చిక్కుకుని అందరికీ టైం ఇవ్వలేరేమో అనే బాధ ఉందన్నారు ఏపీ స్పీకర్ కోడెల. విభజన తర్వాత ఏపీ ఈ స్థాయిలో ఉండడానికి వెంకయ్య కూడా కారణమని స్పీకర్ కోడెల చెప్పుకొచ్చారు. ఆత్మీయుల సమావేశం, ఎంతమంది ఆత్మీయులు వచ్చాం, 199 మందికి ఇప్పుడు రాబోయే వైస్ ప్రెసిడెంట్ కంటే గతంలో ఉన్న మంత్రిగా ఉంటేనే బాగుండే అనే భావన ఉంది అందరికీ. దేనికంటే ఏదో పని చేస్తారు మాకు అని కాదు. మామూలుగా ఏ ఊరికి వెళ్ళినా, ఏ టౌన్కి వెళ్ళినా ముందే కబురు చేసి 10 మందిని పిలుచుకొని కప్పు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం, లేదా మీ ఇంటికి భోజనానికి వస్తున్నా అని చెప్పేసి 10 మందిని పోగేసుకొని కబుర్లు చెప్పుకునే వ్యక్తి రేపు ఈ భారతదేశంలో రాజ్యాంగపరమైనటువంటి అతి ఉన్నతమైన పదవులో 2వ స్థానంలో కూర్చుంటే నియమాలు, నిబంధనలు, ప్రోటోకాల్స్ వలయంలో చిక్కుకుపోతే మనకి అందుబాటులో ఉండడేమో, మాట మాట్లాడడానికి దొరకడేమో అనే బాధ ఉంది అందరికీ. 40 సంవత్సరాలు బట్టి నాకు వారిని చూస్తున్నాను, 30 సంవత్సరాలు బట్టి సన్నిహిత పరిచయం. వారిని నేను అభినందిస్తున్నాను, అభిమానిస్తాను. ఇవాళ రాష్ట్రంలో మనం ఈ విభజన తర్వాత ఈ స్థాయిలో 3 సంవత్సరాల్లో అభివృద్ధి చెంది ఒక ఆశ, భవిష్యత్తులో మనం కూడా ఒక మంచి రాష్ట్రంగా సంతోషంగా అభివృద్ధి చెందుతామో అని అనుకుంటున్నామంటే కారణం ఒకళ్ళు ముఖ్యమంత్రి అయితే ఇంకొకళ్ళు